నమస్తే 123 విశాఖ వార్తలకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం తుని నియోజకవర్గంలో జరిగిన సంఘటన రాష్ట్రమంతా సిగ్గుపడేలా తలదించుకున్న విషయం మనకు తెలిసిందే. 8వ తరగతి చదువుతున్న బాలికపై తాత వయసున్న వ్యక్తి అత్యాచారం చేసిన సంఘటనపై నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టుకు తరలిస్తున్న సందర్భంలో రోడ్డు పక్కన ఉన్న చెరువు దగ్గర కాలకృత్యాలు కానీ ఆపమన్న సందర్భంలో చెరువులో దూకడంతో ఒకసారిగా మృతదేహం కోసం పోలీసులు గాలిస్తున్న విజువల్స్ అయితే మనం ఎక్స్క్లూజివ్గా 1-2-3-2లో చూడొచ్చు. మనం నిందితుడైతే మాత్రం చెరువులో దూకడంతో అయితే ఒకసారిగా వీళ్ళంతా పోలీసులు వెంటనే సిబ్బందిని తీసుకొచ్చి చెరువులో మృతదేహం కోసం వెతుకుతున్న దృశ్యాలు అయితే మనకు ఎక్స్క్లూజివ్గా కనపడుతున్నాయి. ఈ వ్యవహారం అయితే మాత్రం ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం జరుగుతున్న దృశ్యాలు కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం ఒకసారి విజువల్స్లో. స్కూల్ అమ్మాయిని తీసుకొచ్చి మీరు తుని, నీ పేరేంటి? నీవు ఒకసారి ఆగు. నువ్వెవరు చెప్తున్నా నేను చెప్తున్నా నాకు మీరు ఎవరో నువ్వు ఒకసారి నువ్వు బట్టలు ఇప్పి ఇక్కడ అమ్మాయి పట్టుకోవడం మీరు ఎవరు నేను మున్సిపాలిటీ కౌన్సిల్ నేను ఎక్కడ మున్సిపాలిటీ కౌన్సిల్ ఇలా తీసుకొచ్చి తోటలో తీసుకొచ్చి అమ్మాయిని పాడు చేస్తున్నావా? పాడు చేస్తాం మేము. అమ్మాయి బాత్రూమ్ కూర్చుందంటే అమ్మాయి అమ్మాయి చేపట్టుకుంటాను. మరి ఎవరో నువ్వు తెలియకుండా నువ్వు పట్టుకుని నువ్వు ఏం చేస్తున్నావు? అమ్మాయి బట్టలు ఏం చేస్తున్నావు చెప్పు. అమ్మాయి చేపట్టుకోవచ్చు మాట చెప్తున్నాను. అమ్మాయి బట్టలు ఇప్పుడు నేను చెప్తా నాకు పోలీసులకు ఫోన్ చేస్తే కానీ బుజ్జిగా నువ్వు బయట రా బుజ్జి. మీరు చిన్నపిల్లలు తీసుకొచ్చి ఏం చేస్తున్నారు ఇక్కడ తోటలోకి? మీకు ఎక్కడ మీరు అడ్రస్ అయితే ఏ ఊరు మీది ఏ ఊరు చెప్పు. తుని ఏ ఊరు? తుని అది ఎర్రపేట ఎస్సీఓలు. ఏంటి బుజ్జి? ఎస్సీఓలు మళ్ళీ బుజ్జి అంటే ఏమండి మీరు ఎస్సీఓలే కరెక్టే. ఆమె పెట్టుకుంటాను నువ్వు అదే చేయి పట్టుకున్నాను మీ బుజ్జి. అది కాదు మళ్ళీ బుజ్జి చేయి పట్టుకున్నావు ఏంటి తాతయ్య అవుతాడా? అర్థం అవుతుంది. సోషల్ మీడియాలో చెప్తాను మీరు ఇలా తోటలో నువ్వు ఎందుకు వచ్చావు బుజ్జి వెళ్తాడు? వస్తాం మరి మా ఇంటికి తీసుకెళ్తున్నా. మొన్న వచ్చాడు ఈ దిశాడు అమ్మ వచ్చిందా ఒకసారి మొన్న మీరు రాలేదు అక్కడికి? మీరు ఏ స్కూల్ నువ్వు? మరి ఇచ్చేయడా వచ్చా నువ్వు? ఏ ఊరి మీద? ఏ ఊరి మీది? ఏ ఊరు అన్నా ఇదే ఏ ఊరు? అద్దరిపేట వెళ్తున్నావు. సార్ ఆగండి మీరు సరే బండి చేస్తాను. అదే ఈ తోటలోకి ఎవరు రమ్మన్నాడు మిమ్మల్ని? ఎవరు రమ్మన్నాడు? పాస్ వచ్చామా తోటలోకి ఎవరు రమ్మన్నాడు? తోటలో ఏమన్నా అంటే బాత్రూమ్ వస్తావా? తాళం ఎత్తావు ఇవా నువ్వు? తాళం చెప్తాను. ఎవడో వచ్చో చెప్తాను. ఎవడు చెప్పు ఎవడో తెలియదు. నువ్వు బండి ఆపకపోతే బావులు కూడా చెప్తున్నాను.